సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే వ్యాక్సిన్ మిస్ అయిపోయింది అండ్ ఎన్ని రోజులకి మిస్ అయినాక ఎన్ని రోజుల తర్వాత మనం వ్యాక్సినేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కరికి ఏంటంటే వ్యాక్సిన్ వేసి ఇప్పుడు బేబీకి 45 డేస్కి ఒక ఇంజెక్షన్ అనేది ఉంటుంది వ్యాక్సిన్ అనేది. సో ఈ వ్యాక్సిన్ మిస్ అయితే ఒక 1 వీక్ తర్వాత అంటే ఆ రోజు ఫీవర్ కానీ లేదా జలుబు ఏదైనా ఉన్నా కానీ మనకి వెయ్యరు. అండ్ ఊర్లలో గవర్నమెంట్లో వేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఊర్లలో చాలామంది వీక్లీ వన్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళకి 45 డేస్ వచ్చేసరికి ఆ రోజు రాదు. ఒకవేళ సాటర్డే అనుకోండి, సాటర్డే రోజుకి వీళ్ళకి 44 డేస్ 43 డేస్ అయితే వెయ్యరు. సో మళ్ళీ 1 వీక్ తర్వాతనే వస్తారు. సో ఆ టైంలో మీరు వేయించుకోవచ్చు. సో 1 వీక్ అటు ఇటుగా వ్యాక్సిన్ అనేది లేట్ అయినా పర్వాలేదు, కానీ 2 వీక్స్ 3 వీక్స్ లేట్ అనేది చేయకండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సాటర్డే రోజు వస్తారు కదా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి. ఎలాంటి టైంలో అంటే వాళ్ళకి జ్వరం వచ్చినా సర్ది వచ్చినా కానీ ఆ వీక్లో వేయకూడదు, నెక్స్ట్ వీక్లో వేయించుకోవచ్చు. సో అంతకంటే ఎక్కువ లేట్ అయితే చేయకండి, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ డోస్ అనేది ఎప్పుడు పడాలో ఒక 1 వీక్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ అయితే మాత్రం ఆ డోస్ అనేది వేయరు. సో ఖచ్చితంగా అలా మిస్ చేయకుండా మ్యాక్సిమం వేయించుకునేలా చూడండి. ఒకవేళ ఆ రోజు నెక్స్ట్ వీక్కి ఆ రోజు మీ ఊర్లో రాకపోతే పక్క ఊరికైనా వెళ్ళి వేయించుకోండి. ఎక్కడైనా వేస్తారండి. మీరు బేబీ బర్త్డే డేట్ అనేది ఒకటి తీసుకొని, ఇంకా పుట్టినప్పుడు మనకి బేబీకి ఒక ఫైల్ అనేది ఇస్తారు కదా, అది తీసుకొని వెళ్తే ఎక్కడైనా కానీ మనకి ఫ్రీగా బేబీకి వ్యాక్సినేషన్ అనేది అవుతుంది. అండ్ ప్రైవేట్లో వేయించే వాళ్ళకు కూడా ఇంతే. సో హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా వేస్తారు కాబట్టి వాళ్ళు సేఫ్. అండ్ గవర్నమెంట్లో వేయించుకునే వాళ్ళకి మాత్రం పర్టికులర్గా వీక్లీ వన్సే ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో. సో ఒకవేళ మిస్ అయినా మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, 1 వీక్ లోపు వరకు ఎప్పుడైనా వేయించుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో తర్వాత వ్యాక్సినేషన్ అనేది బేబీకి మిస్ అయితే సో ఎలా మరి నెక్స్ట్ ఎప్పుడు వేయించుకోవాలి, ఎప్పటిదాకా వెయిట్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.